చాలామందికి మధ్య ఫ్యాషన్. సార్ రోగం ఉన్నవాడికి అది వేరే విషయం అనుకోండి, రోగం ఉంటే వేరే విషయం. మరి ఒకప్పటి కాలంలో కూడా రోగం ఉండేది చాలామందికి, కానీ ఆ రోగాలు ఇప్పుడు కొత్త కొత్త రోగాలుగా మారిపోయినాయి. ఇంట్లో ఒక రోగం ఉంది మంచివాడికి కూడా, పెద్ద పెద్ద ఇళ్లలో గొప్ప వాళ్ళం ఏమనుకో చెప్పే వాళ్ళకి కొన్ని రోగాలు ఉన్నాయి. ఏమిటంటే అది చెప్పులు వేసుకొని ఇల్లు మొత్తం తిరగడం. ఇల్లు అనేది దేవాలయం, ఇల్లు అనేది దేవాలయం. దేవాలయంతో సమానం ఇంటిలో చెప్పులు వేసుకొని తిరగకూడదు. కాదండి లోపలే ఉంటాయి చెప్పులు, లోపల చెప్పులు లోపలనే, బయట చెప్పులు బయటనే. నువ్వు చెప్పులు లేకుండా తిరగడం, బయట తిరగడమే చెప్తుంది శాస్త్రం, ఆయుర్వేదం అది చెప్తోంది. ఒరే నాయన, నువ్వు బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళరా, నేల మీద నడువు, మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది, గురుత్వాకర్షణ బాగా ఉంటుంది. ఈ యొక్క మట్టిలో ఉండేటువంటి కొన్ని రకమైనటువంటి ధాతువులు శరీరాన్ని అనుకూలంగా మారుస్తాయి. కాబట్టి చెప్పులు లేకుండా నడవమని చెప్తుంది శాస్త్రం. అది కాస్త ఇంటిలో కూడా చెప్పులు వేసుకొని తిరగడం అది ప్యాషన్. బెడ్రూమ్లో ఒక చెప్పులు, బాత్రూంలో ఒక చెప్పులు, వంటగదిలో ఒక చెప్పులు, ఎక్కడ కూడా చెప్పులమయం అయిపోయింది. చెప్పులు అనేవి శనీశ్వరుడు యొక్క రాహుకి కేతువుకి కారణమవుతాయి. అటువంటి వాటిని మనము ధరించి రోజు ఆ శనీశ్వరుని రాహుని మనం వెంట పెట్టుకొని తిరుగుతున్నాం. కాబట్టి అటువంటి చెప్పులు ఇంట్లో వేసుకొని తిరగడం వల్ల సమస్త దరిద్రాలు అంటుకుంటాయి. మాకు ఆల్రెడీ కోట్లున్నాయండి, ఆల్రెడీ కోట్లున్నాయి కాబట్టి సంపాదించిన వాళ్ళకి, వాళ్ళ కోటీషులాగా సినిమా హీరోల్లాగా మేము కూడా ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతాము, మా ఇష్టం అనేటువంటి విషయంలో వాళ్ళకి తరిగే దెబ్బలు వాళ్ళకి ఉంటాయి, వాళ్ళకు వచ్చే నష్టం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి వైవాహిక విచ్ఛిన్న స్థితి మనం తెలుసుకున్నదే. కాబట్టి ఇవన్నీ కూడా మనము వాళ్ళలో ఉండేటువంటి గొప్పతనాన్ని చూస్తున్నాం మనం. అది కాదండి, ఇంట్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ప్రారంభ కర్మలు కూడా ఉంటాయి. కాబట్టి రాహు కేతు శనిశ్వరుడికి విధమైనటువంటి చెప్పుల్ని మనం ఇంట్లో ధరించకూడదు. ఇల్లు అగ్నిదేవుడితో సమానం, వంటింట్లో అగ్నిదేవుడు ఉంటాడు, పడక గదిలో నైరుతి ఉంటాడు, అలాగే వాయువ్యంలో వాయుదేవుడు ఉంటాడు, ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు, నది గర్భం అంటే గృహ గర్భంలో మనకి ఇంద్రాది దేవతలు, ఈశ్వరుడు ఉంటాడు, విష్ణుమూర్తి ఉంటాడు. కాబట్టి ఇల్లు మొత్తం కూడా సమస్త దేవతా నిలయం. కాబట్టి ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగకూడదు, అది నష్టాన్ని కలిగిస్తుంది, పాపాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గమనించుకొని ఇంట్లో చెప్పులు లేకుండా తిరగండి, అది మంచిది, శుభం కలుగుతుంది.